రాయలసీమ సాహితీ వైతాళికుడు శ్రీ కె. సభ శత జయంతి సందర్భంగా వారు సంకలనం చేసిన కథా సంకలనం ఈరేడు లోకాలు 4వ భాగం 7/2/24. సుడిగాలి కథ. లంకిపల్లి కన్నయ్య నాయుడు. పోలీసు రంగయ్య ప్రయాణానికి సిద్ధమై వీధి వసారాలో నిల్చున్నాడు. మీసం సవరించుకుంటూ, ఏవండి, ఇంటిలో నుండి రానెమ్మ అనురాగపు పిలుపు వినపడింది. ఆ వెళ్ళలేదులే రా, పై అధికారి ఉత్తరవైనా సరే రాణిగారి ఆజ్ఞ లేదే వెళ్ళగలనా? రానెమ్మ నవ్వుముఖం నిండుగా వికసించిన చామంతి పువ్వులా ఉంది. ఏం మాటలండి మరీను అంటూ చేతిలోని నేతి సీసా తుడుస్తూ ఉంది. ఉన్న విషయమే, రంగయ్య రానెమ్మతో సరసాలాడుతున్నాడని ఇరుగు పొరుగు అనుకుంటారని భయమా? రంగయ్య మీసాల మీదుగా నవ్వు వీరిసింది. మీసం నెరిసినా సరసం పోయింది కాదు. హృదయం ఎదిగిన భార్య చెంతనుండగా అన్నాడాయ, మీ మాటలకేం గాని నెయ్యి తీసుకుని వెళ్ళి అబ్బాయికి ఇచ్చి పంపు. అందుకే అన్నానుగా పోలీస్ డ్యూటీ రాణి గారి డ్యూటీ అని. ఆ మాటలు వింటే పోలీసు పేట పగలబడి నవ్వేస్తుంది. అబ్బాయిని బాగా చదవమనండి, అంతకంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని. కొడుకు మీద ఎంత ప్రేమ ఆ మాత్రం పోలీసు రంగయ్య మీద ఉండి ఉంటే అన్నాడు. అయ్యో స్వామి, ముఖం మీద సిగ్గుతెరడు పైట చెరగుతో దాచుకుంటూ నవ్వింది రాణెం. రంగయ్య పెనిధిని చూపిన పేదలా ఆమెను చూస్తూ నిలుచున్నాడు. రాగరంజితమైన రాణెమ్మ ముఖం చూడాలనే కోరిక రంగయ్యలో అక్షయంగా. ఎన్నిసార్లు చూసినా ఆ అందంలో కొత్తదనం కనపడుతూనే. అప్పటికప్పుడు ఎంతసేపు చూసినా తనివి తీరని ఆనందం కూడా. రంగయ్య రాణెమ్మల దాంపత్యం నిత్య నూతనం, నిండుగా అనురాగాలు నింపుకున్న పూర్ణ కుంభాలు వారి జీవితం. ఏమండి, అబ్బాయి సెలవుల్లో వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఈ 3 నెలల్లో చదువు పూర్తి కాగానే ఉద్యోగంలో చేరతాట. వెంటనే మీరు ఉద్యోగం మానుకోవాలని సంతోషంగా చెప్పింది. రంగయ్య మనస్సు చివుక్కుమంది. ఏం, తను పోలీసు జవాను కొడుకునని చెప్పుకోవటం తనకు నామర్దాగా ఉంటుందనా? తల వంపుగా ఉంటుందనా? కటువుగా వచ్చిన మాటలకు రాణెమ్మ బాధపడింది. అది కాదండి, అబ్బాయి ఎంత మంచి మనసుతో అన్నాడు అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతారేమిటండి అని. అవును, ఇంకా ఏమన్నాడన్న? మొదటి జీతం రాగానే నీకు పట్టు చీర కొనిపెడతానన్నాడా? తను ఆ మాత్రం తేలేకపోతానని బాధను అణుచుకోలేకపోయాడు రంగయ్య. ఎందుకండి వాడంటే మీకు అంత కోపం? నాతో చనువుగా ఉంటాడనేగా. చిన్నప్పుడే బుద్ధి తెలియకముందే ఒక దెబ్బతో కళ్ళలు కొట్టేస్తా. ఇక మీ ఎదట నిలబడి మాట్లాడే ధైర్యం వాడికి ఎక్కడదండి. కాగితాలు ముద్ర కొట్టి పంపినట్టు డిగ్రీలైతే ఇస్తున్నారు, కానీ వాటికి విలువ ఎక్కడుంది? సారలేని బంజరుకు పట్టాలిచ్చినంత మాత్రాన పంటలు పండుతాయా? అనుభవం లేని వాడి ఆశలు, లోకం పోకడ తెలియని ఊహలు. ఏ ఉద్యోగము లేక రాకపోతే ఎన్సీసీ కాబట్టి మిలిటరీ ఉద్యోగం తప్పకుండా వస్తుందట. అబ్బాయికి మిలిటరీలో చేరాలనే ఆశయం గట్టిగా ఉంది. పెళ్లి చేసుకోవడా? నెమ్మదిగా నవ్వుతూ అడిగాడు రంగయ్య. మీరు పెళ్లి చేస్తానంటే వద్దంటాడా అంది భర్త ముఖంలోకి చూసి. పోలీసు వ్యాన్ హారన్ వినబడింది. అరే, బయట టైం అయింది, మల్లయ్య బావ కూడా వెళ్తున్నాడు, రాణిగారి ఆజ్ఞ అయినట్లేనా అన్నాడు. వెళ్ళిరండి అంది. నా రంగయ్య వ్యాన్లో కూర్చునే వరకు చూస్తూనే నిలుచుంది రాణెమ్మ. తర్వాత తేలికపడిన హృదయంతో ఉత్సాహంతో ఇంట్లోకి వెళ్ళి, కాలేజీ విద్యార్థుల స్ట్రైక్ స్పెషల్ డ్యూటీ మీద వెళ్తున్నారు పోలీసు. జిల్లా కేంద్రానికి చెట్ల మీద గోళ్లలో శబ్దం, పోలీసుల ఇళ్లలో శబ్దం ధ్వని ప్రతిధ్వనిగా వినిపిస్తుంది. రాణమ్మ వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గు పెట్టి
చెరికి చేతులు వణుకుతున్నాయి, వేళ్లు కొంకరు పోతున్నాయి. వీధి తలుపు మూసింది. చలికి పాత కోక కప్పుకొని తలకు చెవులకు కూడా గుడ్డ చుట్టి నీటిలో తడిపి సానరాతి కింద అణగేసిన విస్తరాకులు తీసి చాప మీద వేసి ఈనె పుల్లలు బుడ్డీ దీపం సగలు వేడి చేసి ఆకుకు ఆకుకు అంటు పెట్టి కుట్లు వేస్తుంది. విస్తరులు చకచకా కుడుతోంది. ఆకుల విస్తరిలాగా సాగుతోంది, అతుకుల విస్తరిలాగా జీవితం సాగుతోంది. సంసారం కూడా నవ్వుకుంటూ ఉంది. నవ్వుకుంటూ జోరుగా కుట్లు పెడుతోంది. అయినా ఇంకెన్ని రోజులు? అతుకుల బ్రతుకులు ఇంకెన్ని నెలలు? 3 నెలలు 3 క్షణాలు. అప్పుడే పొద్దు పొడిచింది. రాణమ్మ కుట్టుతున్న విస్తరులు అవతలకు నెట్టింది. ముసుగు తొలగించింది. గూటి నుండి కోడి పెట్టను వదిలింది. తవుడు కలిపి ఎనుముకు పెట్టింది. ఎనుము దూడను పొదుగు దగ్గరకు చేర్చింది. దిష్టి బొమ్మలా ప్రాణం లేని గడ్డి బొమ్మను చూసి ఎనుము చేపింది. పుట్టిన వారానికి దూడ సరిపోయింది. ఎందుకు? జున్ను పాలు ఎక్కువగా తాగిందన్నారు. దూడ లేని ఎనుము పాలు ఎవరు? ఎనుమంటే గేదన్న. ఎవరో ఉపాయం చెప్పారు. గడ్డి బొమ్మను చేసి ఎనుము దూడ తోడు కుట్టారు. ప్రాణం లేని దూడను చూస్తే ఎనుము పొదుగు చేపు విడుస్తోంది. రాణమ్మ పాలు పితుకుతోంది. ఎప్పటి నుండి వేచి కాచి కూర్చుందో వేప చెట్టు మీద డేగ రివ్వున వడిపింది. పడుతూ లేస్తూ కోడి పెట్టను తన్నుకుపోతోంది. కుక్కలు లొళ్ళున మురిగాయి. ఎనుము బెదిరి తన్ని. రాణమ్మ చేతి పాల చెంబు ఒలికి గాజులు గల్లున పగిలాయి. ఎనుము దూడ నలిగిపోయి రాణమ్మ చెంబు అవతల పెట్టి పట్టరాని కోపం వచ్చి కర్ర తీసి 4 బాధాలనిపించింది. కానీ బెదురుతూ జాలిగా చూస్తున్న ఎనుమును చూస్తుంటే కోపం చల్లారిపోయింది. నవ్వింది. నలిగిపోయిన దూడను సరిచేసింది. కానీ ఎనుము పాలు పితక నివ్వల. రాణమ్మ త్వరగా వెళ్లి 2 వాడుక వాళ్లకు పాలు పోసింది. మరొకరికి నచ్చజెప్పి వచ్చి ఇంటికి పాలు మిగల. అత్త ముగ్గు బాగుందా? నవ్వుతూ పలకరించింది పాప రాణమ్మ. పాప చేసిన పనికి ఒప్పారమా అని అన్నీ నువ్వు నేర్పినవేగా చిరునవ్వు నవ్వింది పాప. పాప ఎవరో కాదు, పోలీసు రంగయ్య ఇంటికి 3వ ఇంట్లో ఉన్న పోలీసు మల్లన్న కూతురు. రంగయ్యకు మల్లన్నకు ఉన్న సామ్యం ఒకే ఉద్యోగం. సంబంధం మంచితనం. పాప పేరేమో కాని పాప పోలీసు పేటకు ముద్దు పాప. పాప చిరునవ్వు విచ్చుకుంటున్న మల్లె మొగ్గలో కాంతిలాగా ఉంటుంది. పాప చిరునవ్వు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయి మగ్గేసిన పేడలో వడిపట్టు పోసి తొక్కి పిడకలు తట్టి ఆరబెట్టింది రాణ. మజ్జిగతో సద్ది అన్నం తిని మాసిన గుడ్డలు చుట్టి బుట్టలో పెట్టి ఇంటికి బేగం వేసి ఎనుము పరుపు వదిలింది. సంకలో బుట్టతో చేతిలో కర్రతో ఎనుము వెనక పోటు మెత్త దిగుతూ ఉంది రాణ. ఎనుము బెదురుతూపులతో బిర్రబిర్ర నడుస్తూ ఉంది. పోలీసు పేట పోటుమెత్త ఊరికి దూరంగా వెలివేసినట్టుంటాయి. పోటుమెత్తకు ఒకవైపున వేప చెట్టు, మరొక వైపు మర్రి చెట్టు గుబురుగా ఉంటాయి. పాడుపడిన కోట గోడలో పోలీసు క్వార్టర్స్కు కాపలా కాస్తున్నట్టు ముందు వెనకల ఎన్ని ఏండ్ల తరబడి ఉన్నాయో మరి ఆ చెట్లు. ఓడలు దిగిన మర్రి కొమ్మలు, పుండు పుట్టి చింపిరిగా ఉన్న వేప కొమ్మలు కలుసుకున్నాయి. పోలీస్ క్వార్టర్స్ మీదుగా ఎన్ని తరాలకు ముందు కట్టారు మరి పోలీస్ క్వార్టర్స్. అక్కడికక్కడ పెంకుటిండ్లు బూజు పట్టాయి. ఇళ్ల మీద చెట్లు మొలిచాయి. వేర్లు చేసిన చీలికల్లోంచి వర్షాకాలంలో పోలీసు ఇళ్లలో నీటి బొట్లు రాలుతూ ఉంటాయి. ముత్యాల ఊరు పెద్దది కాకపోయినా పోలీస్ క్వార్టర్స్ చాలా ఉన్నాయి. ఒకప్పుడు కనుమదారి కాచే బందిపోటుల నివారణకై పోలీసులు స్థిరంగా ఉండాల్సి వచ్చి పోలీసు పేట ఎత్తుగా ఉన్న బోర్డు మీద ఉంది. చుట్టూ పోను పల్ల. ఎటువైపు గాలి వీచినా ఎత్తైన బోర్డు గుబురు చెట్లు అడ్డు తగిలి నడుస్తాయి. పోటు గాలికి అడ్డు పోలీసు పేట. అందుకే పోటు మిట్ట పేరు స్థిరపడింది పోలీసు పేటకు.
ఒక్కో మాటు పోటుగాలి సుడిగాలి అవతారం దాలుస్తారు. పోటుమెత్తలు సుడిగాలి ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియని పిల్లలు సుడిగాల్లో చిక్కుకుంటారు. కెవ్వున కేక వెయ్యలేక గుక్క తిప్పుకోలేక నేల కొరిగి సోలిపోరు. సగం కళ్ళు మూసుకొచ్చి సుడిగాలి విచిత్ర రూపాన్ని వింతగా చూస్తారు. అలవాటు పడ్డ పోలీసు పిల్లలు పై చదువుకు పట్నం వెళ్ళి చదువు మాట మర్చిపోయిన పల్లెటూరి పిల్ల ఫ్యాషన్లు మార్చినట్టు రోజు రోజుకు ఊరు మారుతోంది. జీవనాధారానికి ఒకరిపై ఆధారపడకడం ఇష్టం లేక ఏదో ఒక పని దీక్షతో కొనసాగిస్తున్న పండు మొసలాడిద పుండిపోయింది పోటు. పని పూర్తి చేసినప్పుడు సంతృప్తిగా నవ్వే ముసలాడి కళ్ళల్లో వెలుగుల్ల పోటుమిట్ట ఇళ్ల వాకిళ్ల ముందు ముగ్గులు అందంగా ఉన్నాయి. అత్తా దూరంలో నుంచి పాప చెయ్యి ఊపింది. విద్యార్థులు తోటి అమ్మాయిలు పాపను చూసినవి. పాప సిగ్గుతో జోరుగా నడిచి అత్తా స్కూల్ లేదు, సెలవు, కాలేజీ కూడా సెలవట, స్ట్రైక్ మానే వరకు అందరికీ సెలవులే మెల్లగా సంతోషంగా చెప్పింది. సరే మీ చదువులు సాగినట్టే ఈ సమ్మెలతో అంది రాణమ్మ. ఇదిగో బీగం చెవి, పైటలు ముడిపెట్టిన బీగం చెవి పాప చేతికి ఇచ్చింది. ఎందుకు? రమేష్ రావచ్చుగా. అత్తా త్వరగా రా. ఏం బావ వస్తే? నువ్వు ఉన్నావుగా, మీ బావ వస్తే పోతా. మెల్లగా పరుగు తీసింది పాప. ఊరి ముందర పాడు బావి పెద్ద అగాధంలా, పక్కన సన్నని దారి, బెదురుగా నడుస్తున్న ఎనుము ప్రక్కగా నడిచింది రాణం. ఊరు దాటింది. పచ్చని పొలాలు, ఏపుగా పెరుగుతున్న చెరకు తోటను కొట్టేస్తున్న ఎనుమును మేటిలోకి తోలింది. చవుడు పెట్టి గుడ్డలుతికి ఆరేసింది. గాలికి కొట్టుకుపోకుండా 4 చెరగల మీద పిడికెడు ఇసుక పోసింది. బిరబిర బెదురు చూపలతో ఎవరో వెనక నుండి తరుగుతున్నట్లు కలవరపాటుతో తుంగల గట్టున మేస్తుంది ఎనుము. చెంత చూపులో పుల్లలు కనిపించాయి. చింతకాయల్ని కోసేస్తున్నారు యానాలు. కొంతమంది కాయలు ఏరి మూటలకు పోసి బిగిస్తున్నారు. రానమ్మ చింత పుల్లలు ఏరి వాదిగా పెట్టే చెట్లు మొదట్లో యనాదుల కంటపడకుండా తప్పిపోయిన చింతకాయలను అందుకుంది. పుల్లలతో చింతతోపు బయటకు నడిచి చింతపండు ధర ఎక్కువ, బెల్లం ధర తక్కువ, అన్నిటికీ గిరాకీ. అందుకే పెరుగుతున్న చెరకు నరికేస్తున్నారు. దూరగా ఉన్న చింతకాయలు రాళ్ళ కొట్టేస్తున్నారు. ఏటిగట్టున రంగులు మాయని కొత్త సమాధి. నిన్న మొన్నటి వరకు తిరుగుమందు లేకుండా జడ్జన్లా ఆ ప్రాంతాన్ని పీడించిన మనిషి సమాధి. ఆ సమాధికి ఎంత ఖర్చు? కొంపలు లేని 10 కాపురాళ్లకు ఇల్లు కట్టడానికి చాలినంత డబ్బు చేశారు. కానీ ఆయన నాయకుడు, కాలానికి తగిన నాయకుడు. ఆ నాయకుడు కీర్తిశేషుడు. గుర్తు సమాధి. చల్లని చెట్టు నీడన కూర్చుంది రాణమ్మ. దూరంగా ఊరి ఎనుమల్ని మేపే పిల్లలు గొడ్డలు వదిలి నీటి మడుగులో దూకుతున్నారు ఒకరి మీద ఒక. ఆ పని నిలిపిన యానాదుల సరసాల పాటు. రాణమ్మ ఒక చింతకాయ కొబ్బర ఒలిచింది. బొబ్బరంటే పైన కండ బరిసిగా ఎర్రగా పచ్చగా ఉంది. తీపు పులి ఒళ్ళు గగుర్పాటులో పుల్లదనం గుర్తుకు రాదు. పెళ్లి అయిన మొదటి రోజు ఝాన్సీకి రాణివి కాకపోయినా నా హృదయానికి రాణివి అంటూ ఆయన హృదయాన్ని కదుపుకున్నప్పుడు ఎంత వింత అనుభూతి కలిగింది. కొత్త అనుభవాలు పాతబడినా నేటికి ఆ పేరుతోనే రాణి అని పిలుస్తుంటారు. ఆయన పిలుపులో ఎంత మాధుర్యం, ఎంత రుచి. ఎల్లయ్య సరిగా 2 ఏళ్లు జరగక ముందే కొడుకును కన్ను. హృదయం ఊయలలూగి మరికొన్ని రోజులకు ఝాన్సీ రాణి రాణెమ్మగా మారిపోయి. కాలం మారింది, మనుషులు మారుతున్నారు, జీవన విధానాలు మారుతున్నాయి. రంగయ్య వయస్సులో మార్పు వస్తుంది, ఉద్యోగంలో మార్పు వచ్చి ఒక మెట్టు పైకి. కానీ రంగయ్య అలవాటులో మార్పులే. రంగయ్య తన వృత్తి ధర్మానికి మనస వాచ కర్మణ అంకితమైపోతాడు. జీవితంలో ఎంత ఎదురుగాలి వీచిన తొణకని బెనకని స్థిరత్వం
అతనిలో ఆశ్చర్యం సంపాదించు. సుడిగాలిలో నిశ్చలంగా నిలబడగలడు రంగయ్య. రంగయ్య అంటూ ఉంటాడు, నా అదృష్టం చాలా గొప్పదే. అదేమిటి సన్నిహితులు అడిగితే, అదే రాణి నా భార్య కావటం అంట. ఆ జవాబు సంతోషంగా సంతృప్తిగా అతని నోట వస్తుంది. ఆ మాట విన్న రాణెమ్మ పూల తేరు మీద ఊగినంత ఆనందం అనుభవిస్తారు. ఇద్దరు పిల్లలు జుట్లు పట్టుకొని ఇసుకలో పొరలాడారు. పంచాయతీకి రాణెమ్మ దగ్గరకు వచ్చారు. మిగతా వాడు నవ్వుతారు. సర్ది నచ్చ చెప్పింది రాణి. కణత మీద గాయం తగిలిన కుర్రాడు 7 మాన్ల దగ్గరకు తీసుకొని వెంట్రుకలు సవరించింది. పైట చెరకు చెంపి కట్టి ఓదార్చింది. పిల్లవాడు పక్కనే కూర్చున్నాడు. చాలా చిన్న సంఘటన గుర్తుకొచ్చింది రాణ. సంఘటన చిన్నది కానీ చాలా విచిత్రమైంది. చింతకాయ పులుపుకి పళ్ళు పులిసిపోయాయి. రంగయ్యకు వేటలో మంచి నైపుణ్యం ఉండేది. కొడుకును చిన్నదనలు దగ్గర పెట్టుకొని వేట విశేషాలు చెప్పేవాడు. ఎగిరే పక్షుల్ని ఎలా కాల్చాలి, జంతువుల్ని ఎలా గురి చూసి కాల్చాలి మొదలైన విషయాలు కొడుకు శ్రద్ధగా వినేవాడు. ఒక దీపావళి రోజు నిద్రపోతున్న రంగయ్యను లేపి, నానా నిన్ను కాల్చేస్తా అంటూ రంగయ్య కణతకు టాయ్ పిస్టల్ గురిపెట్టాడు రమ్మాయి. రంగయ్యకు చివుక్కున కోపం. రమేష్ చెంప మీద చెల్లున వేసి కెవ్వుమని రమేష్ గడగడ వణికిపోయి పనిలో మునిగి ఉన్న రాణెమ్మ పరుగున వచ్చి కొడుకు చెంపని నిమిరి కన్నీరు తుడిచి. ఆనాటి నుండి రమేష్ తండ్రి అంటే సింహ స్వప్న. రాణెమ్మ దగ్గర 2 చరువు పెరిగింది. రాణెమ్మ జీవితానికి ఆధారం రంగయ్య, చెట్టుకు ఆధారం భూమిలో, ఆమె ఆశల ఆకాశంలో చుక్క రమేష్. ఆమె స్వప్నాలన్నీ అతని ఉన్నది. రాణెమ్మ ఆరిన గుడ్డలు మడతబెట్టి బుట్టలో పెట్టింది. కట్టెబొళ్ళలు తీగతో కట్టి బుట్ట మీద పెట్టింది. పిల్లవాడి చేతిలో 5 పైసలు పెట్టి, బాబు ఎనుమును జాగ్రత్తగా ఇల్లు చేర్తూ అంటూ ఇంటి ముఖం పట్టి పుస్తకం చేతిలో పట్టుకొని అరమోడ్పు కళ్ళతో పడక కుర్చీలో నిద్రపోతుంది పాప. రాణెమ్మ పుస్తకం తీసి కింద పెట్టింది. పాపను ఆట పట్టించాలి. వెనక వైపుగా వెళ్ళి కళ్ళు మూసింది చేత్తో. ఆ అంటూ ఉలిక్కి పడింది పాప. పోతా ఎవరో అనుకున్నానని కోపం అభినయించింది. ఎందుకంత కోపం? తీయటి కళ చెదరగొట్టానా? పగటి కళలు కనేంత కర్మ ఏముంది అందాబాయ్. ఇంతకు ఎవరనుకున్నావు? రమేష్ అనుకున్నావు. కళ్ళు తెరిచి చూస్తే నేను. అందుకేనా అంత కోపం అంది. పో అత్తయ్య, నిజమేనా? అది సరే అత్త, వట్టి చెయ్యి ఉంది, గాజులేమైనాయి? పొద్దున్నే పగిలిపోయాయి. పాప తన మెడలోని నల్లపూసల దండ తీసి వద్దంటున్నా వినకుండా రాణెమ్మ చేతికి చుట్టి. వంటలేం చేశావు? ఏముంది, ఇంటి వెనక ఉందిగా కల్పవృక్షం మునక్కాయ తాలింపు. అవ్వకైతే తాలింపే సరిపోతుంది. కొద్దిగా రసం కూడా పెట్టా. అత్త ఆకలేస్తుంది, కూరలు ఎలాగో ఉన్నాయి. పొయ్యి మీద బియ్యం పెట్టు, బావ రైలుకు రావచ్చు, పోనీ నేను సహాయం చెయ్యనా అని. అదే వద్దు, నువ్వు చదువుకో. పొద్దు తిరిగినా రమేష్ రాలా. రైలు వెళ్ళింది. భోజనానికి ఒకటిగా కూర్చున్నారు పాప రాణెమ్మ. మునక్కాయ నోట్లో వేసుకున్న రాణెమ్మ ముఖం చెట్టి, ఏమత్తా తాళింపు బాగాలేదా? తాళింపు బాగానే ఉంది, నా పళ్ళే సరిగ్గా లేవు అన్నది. పళ్ళు పులిసిపోయాయి అంటూ నవ్వింది రాణె. మునక్కాయలే కాదు, భోజనం కూడా సరిగా మింగుడు పడల ఆమెకు. భోజనం ముగించి చెనిగిన గుడ్డలు ముందు వేసుకుంది రాణె. పాప పుస్తకం తీసుకుని పక్క కూర్చి, పాప సూదికి దారం కూర్చలే, నా కంటికి బెజ్జమే కనపట్టలేదు. సూదికి దారం కూర్చి ఇచ్చింది. అత్త చూపు తగ్గినట్టుగా ఉంది కదా? అలాగే ఉందే అత్త, నా మాట వినవు అంది. ఏమిటే? విస్తళ్ళు కుట్టే పని మానే. పాప ఆలోచన అర్థమైంది రాణెమ్మ. సరే, నేను విస్తళ్ళు కొట్టకపోతే మీ బావ చదువు ఎలా సాగుతుంది? అయినా ఇంకెన్ని రోజులు లేవే, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. రమేష్కు చదువు పూర్తి కాగానే నన్ను ఈయన పుల్లలు పట్టుకొనిస్తాడా అని మెల్లగా నవ్వింది. ఏమిటే నీ ఆలోచన? చదువుకోక అని పక్కింటి వారికి పెదకలు లెక్కబెట్టి ఇచ్చింది రాణె.
విస్తరాకులు ముందేసుకుని కూర్చుంది. అత్త, అన్ని పనులు నేర్చావు, అన్ని పనులు నేర్పావు నాకు, మరి విస్తర్లు కొట్టడం ఎందుకు నేర్పలేదు అని. ఏమీ లేదమ్మా, నీ జీవితం ఇలా అతుకల విస్తరిలా ఉండకూడదని. ఎంత తాత్విక మాట. పాప హృదయం ఆర్ద్రతతో నిండిపోయి రాణెమ్మని ఏదో అడగాలనుకుని మళ్ళా ఎనుము ఇంటికి వచ్చిన శబ్దం విని పలుపు తగిలించి వచ్చి పాప సాయంకాలం వంటకు అవ్వకు తోడ్పడటానికి వెళ్ళి రాణెమ్మ పొయ్యి మీద ఎసరు పెట్టి విస్తర్లు ముందు కూర్చు. పోలీసు రంగయ్య రాణెమ్మ పెద్దగా అదృష్టాన్ని తెచ్చి తూగుటయ్యాలు ఉపక్కపోయి అతనికి అనుగుణంగా మెలుగుతూ వచ్చి ఎప్పుడు నోరు తెరిచి ఫలానా కావాలి అని అడగల. రంగయ్య తెచ్చిన పూచిక పుల్లను పెన్నిధిలా భావించి సంసారం గుప్తంగా సాగించి రమేష్ కాలేజీకి వెళ్లాలన్నప్పుడు రంగమయ్య తికమకబడి గుండె ధైర్యం లేదు. కష్టపడి రేయింబగళ్ళు చదివి పరీక్షలో ఏమాత్రం అర్థం కాని ప్రశ్నలు చూసిన విద్యార్థిలా తెల్లమొగం వేసి నవ్వుతూ రాణమ్మ తన చెవుల్లో కమ్మలు తీసి ఇచ్చినప్పుడు ఆశ్చర్యంగా చూసి తానుగా ఎప్పుడు ఆమెకు నగల రూపంలో ఏం పెట్టలేకపోయి పుట్టింటి వాళ్ళు పెట్టిన సొమ్ము రాణమ్మ సంతోషంతో ఇస్తుంటే తీసుకోలేకపోయారు. అయినా కమ్మలు అమ్మినా 3 నెలలకు సరిపడిన డబ్బు మాత్రమే వస్తుంది. రమేష్కు తన కుటుంబ పరిస్థితి ఎందుకు తెలియదు, ఎందుకు ఆలోచించడు? కాలేజీ చదువులు తనలాంటి వాడికి అందని ద్రాక్ష పళ్ళని ఎందుకు గ్రహించలేడు? ఆలోచనతో సతమతమయ్యాడు తండ్రి రంగయ్య. ఎందుకండి అలా చూస్తారు? మరేం పర్వాలేదు, నాకు నగలు పెట్టుకోవాలనే కోరిక లేదు. అవి అమ్మి బాగా పాలు పిండి ఒక ఎనుమును పట్టుకురండి గేదెం చిరునవ్వుతో చెప్పింది రాణమ్మ. మరి మాట్లాడలేక వెళ్ళాడు రంగయ్య. రాణమ్మ చేసిన మరొక ప్రయత్నం ఉపకరించి ఇంటి ముందర మర్రమాకుడు చిగిర్చినప్పుడు ఆకులు కుట్టి తోరణాలు కట్టి ఎండబెట్టి సంవత్సరాంతం విస్తర్లు కుట్టే. విస్తర్లో వచ్చే ఆదాయం దాదాపు వారానికి 10 రూపాయల నుండి 15. తీరిక సమయాల్లో పుస్తకాలు చదివే అలవాటు రాణెమ్మ. కానీ కొడుకు కాలేజీకి వెళ్ళాక క్షణం తీరిక లేకపోయి పొయ్యి మీద ఎసరు పొంగిపోయింది. రాణమ్మ సగం కుట్టిన ఆకు అవతల నెట్టి లేచి వెళ్ళి వంట చేసింది. విస్తర్ల ముందు కూర్చుంది. కళ్ళు నొప్పు పుట్టాయి. రమేష్ వస్తాడని ఆశతో ఎదురు చూస్తూ నిలుచుంది. చెట్టు మీద నుంచి పోటుగాలికి రెక్కలు రాని పక్షి కింద పడింది. కాకులు తన్నుకు పోయి చీల్చేశాయి. రాణెమ్మ హృదయం కలుక్కుమంది. సాయంకాలం పక్షులు గూళ్ళు చేరుతున్నాయి. రెక్కలు విప్పి నోరు తెరిచి ఎదురు చూసే కోణలు ఆహారం నోటిలో పెట్టి రెక్కలతో కప్పిన పక్షుల వింత శబ్దంతో పోటుమిట్ట ప్రతిధ్వనించి పోలీసుల పిల్లలు ఇళ్లలో వాకిళ్ల ముందు దీనంగా చూస్తూ నిల్చున్నారు. ఆటలతో విసిగిపోయి నాన్నల కోసం రకరకాల రంగురంగుల బెలూన్లు తెచ్చాడు వ్యాపారి. పిల్లలు బిలబిల అంటూ అతని చుట్టూ చేరారు. బెలూన్లు కొన్నారు. తమ వద్ద దాచుకున్న పైసలు వ్యాపారి జేబు నింపకపోయాడు. బెలూన్లు కొద్ది క్షణాల్లో పగిలిపోయాయి. గాలిలో చేరిపోయి చీకటి పడింది. మరో వ్యాపారి కాశీపట్నం చూడరా బాబు అంటూ వచ్చి స్టాండ్ మీద చిన్న పెట్ట వివిధ పట్టణాలున్న ఫిలిం చూపెట్టడానికి అనువుగా అమర్చారు. పిల్లలు పైసలకు తల్లుల్ని వేధించారు. పైసలు ఉన్నవారు కాశీపట్నం చూశారు. మిగతా వారికి చెంప దెబ్బలు తప్పల. తల్లుల దగ్గర బేరం సరిగా జరిగినట్లు లేదు. కాశీపట్నం వాడు వెళ్ళిపోయాడు. అతని అరుపులకు రాణెమ్మ ఎనుము లేచి నిల్చుంది, బెదిరింది. విస్తర్లు లెక్కబెట్టి పత్తర్లు కడుతోంది. అత్త రాలేదా అడిగింది పాప భోజనం చేసి. ఎవరు ఎరగనట్టు నవ్వింది రాణి. పాపతో మాట్లాడటం ఆమెకి సరదా. పాపను చూస్తే వాత్సల్యం, ఆత్మీయతాభావం పొంగులా వస్తుంది. మీ పుత్రుడు లేదు, రా కూర్చో. ఇద్దరు చాప్ మీద కూర్చున్నారు. భోజనం చేశావా అత్త అంటే ఊ అంది. ఊ అంటే నిజంగా కొడుకుగారు రాండే నీకు అన్నం దిగి ఉంటుందా అన్నది. సరే కానీ బాగా చదువుతున్నావా? ఏదో అడగాలనుకొని నాందిగా అన్నది రాణమ్మ. ఎస్ఎల్సి పాస్ అయ్యి ఏం చేస్తావు? ఏం చేయమంటావు? నేను చెప్పాలా?
ఎవరినైనా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం ఎవరినైనా చూశావా పెళ్లి కొడుకుని చేసుకుంటావా? పో అత్త, ఎందుకంత సిగ్గు అన్నది. అత్త, పెళ్లి అంత అవసరమా? ఏమిటే ఈ కొత్త మాటలు? ఏం లేదు, ఊరికేనే అంది అమ్మాయి. పోనీ మా రమేష్ని చేసుకుంటావా? ఓహో అదే మీ బావనే చేసుకో. ఓహో, చిన్నప్పటి నుంచి మొట్టికాయలు వేసి తలపట్ట కట్టేలా చేశాడు, ఇక పెళ్లి చేసుకుంటే అంది. బదులు చెల్లించవచ్చు అంది రాణెమ్మ. అత్త, నిజంగా బావ భయం లేకపోతే నేనింతవరకు చదివేదాన్ని కాదేమో అన్నది. ఇంతకు రమేష్ అంటే నీకు ఇష్టమేంటి? నేనంటే నీకు ఇష్టమేనా? నా ఇష్టానికేముంది, వాడు ఇష్టపడాలి కానీ ఆయన ఇష్టమేమిటి మహా అంది. ఏమిటే అంత తేలిగ్గా మాట్లాడేస్తున్నావు? అప్పుడే వాడు నీ సొంతమైపోయినట్లు. ఏం కాదా అంది నవ్వు ముఖం చేతులతో కప్పు. అయితే ముహూర్తం పెట్టించమని చెప్పేదా మీ నాన్నతో మామయ్యతో? పెళ్ళా? అప్పుడే ఆయన పరీక్షలై డిగ్రీ రావాలి, ఉద్యోగం. అయితే అంతా ముందుగానే ప్లాన్ వేసి పెట్టుకున్నావన్నమాట. ఎన్ని ప్లాన్లు పెట్టుకున్నా నిన్ను మాత్రం పువ్వుల్లో పెట్టి పూజిస్తానులే అత్తయ్య, భయపడ. ఎన్ని ఆశలే నీకు, మా ఆశలే ఆశయ. నీ ప్లాన్ నెరవేరకపోతే అందుకే అడిగానుగా, పెళ్లి అంత అవసరమా అని. ఆయనకు సైన్యంలో ఉద్యోగం ఉంటుంది, నాకు తెల్లని గౌను వేసుకోవాలని ఉంది. పాప ఇలారా, ఎందుకు అన్నట్టు చూసింది. నా కోడలు ఎంత అందంగా ఉందో ఈ వెలుతురులో చూడాలి. నీ అబ్బాయి కంటే తీసిపోనులే అంది. ఇలా రావే, సిగ్గుతో పాపమ్మ రాణెమ్మ దగ్గరగా జరిగి. రాణెమ్మ పాప ముఖం పైకెత్తి కళ్ళలోకి చూసి హృదయానికి హత్తుకొని వీపు మెల్లగా నిమిరి శరస్సు మూర్ఖ 1000 దీవెనల శేషలు చల్లి పాప కోడలైనట్లు మురిసిపోయి, పాప మనసు ఆనందంతో నిండిపోయి, హృదయం పరవశంతో ఊయలలు. అత్తా వస్తానంటూ లేచి వెళ్ళి ఇక అక్కడుంటే రమేష్ రావచ్చు. రమేష్ ముఖం చూడాలంటేనే కొత్తగా తగని సిగ్గనిపించి ఇంటికెళ్ళి పుస్తకం చేత పట్టుకొని కూర్చొని అవ్వ చలికి ముసుగు తన్ని పడుకొని. నాన్న రాల, చదువు సాగల. రమేష్ అందమైన ముఖం కళ్ళు మూసుకున్నా కనపడుతూ వద్దన్నా అతని చిలిపి చూపులు పలకరిస్తాయి. అత్త ఎంత మంచిది, ఎటు చదువు సాగటం లేదు. తెల్లవారుజామున లేచి చదవచ్చని దీపం ఆర్పిపడు. కలబర పెట్టే కోరికలు, అందమైన ఆశలు, మధుర ఊహలు, వాస్తవికతను మరపించే కళ. రాణెమ్మ రమేష్ వస్తాడని ఎదురు చూసింది. పూటుమెట్ట నిశ్శబ్దంగా ఉంది. గోళ్లలో పక్షుల కొవ్వకవలు సన్నగా వినపడుతున్నాయి. జాము రాత్రి దాటింది. అన్నం తినాలంటే బద్ధకంగా అనిపించింది. రమేష్ రాలా. గోడ కానుకొని కొనుకు తీసింది రాణెమ్మ. రాత్రి నడిజాం దాటింది. చలిగాలి రివ్వున వీస్తోంది. ముసుగులేని శరీరాలకు కోత పెట్టు సరిగా. పూటమెట్ట దీర్ఘ నిద్రలో ఉంది. దోమలు జోలపాటలు పాడుతున్నాయి. చీకటి విరబూసుకున్నట్టు చెట్లదాటున కళ్ళు పొడుచుకున్న కన్నపడని అంధకారం. వాకిలి తలుపు తట్టిన శబ్దం విని రాణెమ్మ చివారున లేచి తలుపు తీసింది. వాకిట నిలబడిన 2 వ్యక్తుల్ని చూసి భర్త కొడుకు వచ్చారని సంబరపడింది. కానీ మరుక్షణంలో వచ్చిన వాళ్ళు కొత్తవారు. ఎవరు మీరు? రమేష్ ఇల్లు ఇదేనా? కొత్తగా ఉంది ఆ మాట. మేము కాలేజీ విద్యార్థులు, రండి నాయనా లోపలి. విద్యార్థులు భయపడుతూ లోపలకు వచ్చి తలుపు మూశారు. గుడ్డిగా వెలుగుతున్న కెరోసిన్ బుడ్డి వెలుగులో రాణెమ్మ ముఖం చూసి తడుక్కున్న తల వంచుకుని, ఈ తాకు చాప చూపి కూర్చోండి బాబు అని ఈతముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చున్నారు విద్యార్థులు. ఏం నాయనా, ఏం పని మీది వచ్చారు? ఇంత రాత్రిపూట మజ్జిగ తాగుతారా? వద్దమ్మా. రాణెమ్మ రమేష్ తల్లి అని గ్రహించారు. వాళ్ళ ఆలోచనలు భయంతో సుళ్ళు తిరుగుతున్నాయి. నేను రమేష్ స్నేహితులు. ఏం బాబు, రమేష్ రాలేదు? మీతో ఏమైనా చెప్పి పంపాడా? ఏం బాబు మాట్లాడరు? సాయంకాలం మేము స్ట్రైక్ చేస్తుంటే మాకు అడ్డం వచ్చారు పోలీసు. ఘర్షణ జరిగి
రమేష్ కూడా ఉన్నాడా? రమేష్కి ఏమైనా గాయాలు తగిలాయా? చెప్పండి బాబు. రమేష్ ఎక్కడున్నాడు? హాస్పిటల్లోనా? ఏం బాబు ఎందుకు మాట్లాడలేదు? పర్వాలేదు చెప్పండి. అమ్మా క్షమించాలి, రమేష్ వెళ్ళిపోయాడు. ఎక్కడి? మనల్ని వదిలి వెళ్ళిపోయాడు రమేష్. అంతవరకు మాట్లాడిన విద్యార్థికి మాట తగదు. రెండవ వాడు ధైర్యం చెక్కబట్టుగా, అమ్మా మీరు బాధపడకండి, రమేష్ మరణం వీరమరణం అంటుంటే రాణమ్మ కొండ విరిగి నెత్తిన పడినట్టు ఆగకుండా చెప్పుకుపోతున్నాడు విద్య. క్షమించాలమ్మా, అలా జరుగుతుందని ఏమాత్రం ఊహించలేకపోయి ఉదయం తప్పక ఇంటికెళ్లాలన్న రమేష్ని విద్యార్థులందరం కట్టుగా కలిసి ఆపారు. పోలీసులు వెంటబడితే ఇరుదిరికి కృపాకులు లాక్కున్నారు. రమేష్ ఎన్సీసీ ఆఫీసర్. అతనికి కాల్పుల్లో నేర్పదు. అతన్ని బలవంతంగా ఒప్పించాం. రైఫిల్ చేతికిచ్చాం. అమ్మా మీరు చింతించకండి, రమేష్ వీరుడు, అతని వీరమరణం, మీరు వీరమాత. బాబు మీరన్న మాటలకు అర్థం తెలుసా? సహనాన్ని కోల్పోయి పేగుడు తింటే బాధను భరించలేక కటువుగా అంది రాణెమ్మ. ఎన్నో పుస్తకాలు చదివాం, ఉద్గ్రంథాలు వర్ణించి జీర్ణం చేసుకున్నాం అనుకున్న విద్యార్థులు ఎంత చిక్కు ప్రశ్నకైనా ఏదో జవాబు రాయగలిగినవా, అనర్గళంగా గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వగలిగినవా, రొమ్ము విరుసుక మేమే నాయకమని స్ట్రైక్ నడిపినవా, తలలెత్తి అనలేకపోయారు, అనలేకపోయారు. అమ్మా మీరు బాధపడకండి, రమేష్ మహాఘనంగా ఊరేగింపు చేశాం. రమేష్ స్మారక నిధి నిర్వహిస్తాం. రమేష్ను చిరంజీవిగా నిలుపుదాం. మీ జీవితానికి సరిపడే డబ్బు వసూలు చేసి ఇస్తాం. మూగ హృదయం మూలిగే బాధ తాలూకు ధ్వని నిట్టూర్పులా వచ్చి, అమ్మా నిన్ను నాన్నను పువ్వుల్లో పెట్టి పూజిస్తాను బాబు. ఇది రమేష్ కడపటిసారిగా నాతో అన్నమాట. ఆ మాట నిలుపుతారా మీరు? ఎవరు నిలుపుతారా మాట? రెండో విద్యార్థి మరిచిపోలేని విషయాన్ని చెప్పాలనుకొని తన దగ్గర పోలీసు నంబర్ చూపిస్తూ, పోరాటంలో ఈ పోలీసు కూడా చచ్చాడు, కానీ రమేష్ ఆదర్శం కోసం పోరాడాడు. పోలీసు కడుపు కోడికి కటికవాడి అమానుషంగా ప్రవర్తించాడు. ఏమైతే రమేష్ ఊరేగించాం. పోలీసు సారాయి బుడ్డి ఉంచుకున్నాడేమో, అతనికి చొక్కా తడిసిపోయింది, చచ్చాడు. అతని టోపీ నంబర్తో చిక్కి దక్కింది. ఆ నెంబర్ తీసుకొని రాణెమ్మ గుండె బద్దలైపోయి కళ్ళు మూతలు పడి విద్యార్థులు మననం చేసుకున్న మాటలు అవకతవకగా చెప్పారు. అంతకన్నా మరీ బాగా చెప్పలేనన్న నమ్మకం కుదిరింది వాడు. రాణమ్మ ఎదురుగా కూర్చోలేకపోయారు వాడు. అమ్మా క్షమించండు అంటే వాకిలి గుండా వీచిన గాలికి గుడ్డి దీపం ఆరిపోయింది. రాణెమ్మ మరి లేవలేదు. రేపు ముంగర శంకర్రాజు గారి కుక్క చచ్చింది, కోడి కూసింది కథ తెలుసుకుందాం.